వెల్కమ్ టు కేటీవీ న్యూస్ తెలుగు. నా పేరు సుమలత. నిర్మల్ జిల్లా నిన్న జరిగిన సంఘటనపై దుర్గాని ఆదుకుంటాం. ముదోల్ తాలూకా మాజీ శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోస్లే నారాయణరావు పటేల్ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు నాకు కలెక్టర్ ఫోన్లో మాట్లాడారు, అలాగే తహసీల్దార్కి కూడా మాట్లాడాము. దుర్గకి రెసిడెన్షియల్ స్కూల్లో అడ్మిషన్ చేపిస్తాం. వరంలో ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు. కోమటిరెడ్డి పంపించి ₹1,00,000 కోమటిరెడ్డి ఇచ్చిండు. మేడం కూడా 10,000 ఇచ్చిండు. నిన్న ₹10,000 తీసుకొని గవర్నమెంట్ లో పంపించడం బెటర్ ఉంటుంది. అంటే గవర్నమెంట్ అన్ని బాధ్యతలు తీసుకుంటుంది. ఇప్పుడు విహెచ్పి వాళ్ళు కూడా వచ్చిండు కదా, మేము తీసుకుంటామని. ఆర్ఎస్ఎస్ విహెచ్పి అందరూ ఒకటే కదా, 3 ఒకటే కదా. ఇల్లు కూడా కట్టిస్తుంది. కోమటిరెడ్డి ప్రతి ఫౌండేషన్ తోటి డబ్బులు కూడా జమ చేస్తున్నారు. అవి కలిపి మూలే కోమటిరెడ్డి నాకు మాట్లాడి నేను చెప్పిన మనలు ఉన్నారు అందరని పర్సనల్ కూడా అన్ని విధాల సాయం చేసి ఫస్ట్ మీ ఇద్దరికే ఫోన్ చేసి చెప్పినారు. తహసీల్దార్ కూడా మాట్లాడి దాని తర్వాత ఇల్లు విషయంలో కూడా గవర్నమెంట్ ఆ ప్రతి ఫౌండేషన్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కట్టిస్తామని చెప్పింది. ఇంకా వేరైనా అవసరం ఉంటే మేము తప్పకుండా చేపిద్దాం. ఇల్లు కూడా పెడతా అని చెప్పింది. ఇల్లు పెడతారు. 5 లక్షల ఇళ్ళల్లో కాదు, ప్రతి ఫౌండేషన్ నుంచి కూడా ఇస్తాను.